చేసుకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. కష్టకాలమందు గుండె సారిపోయిన గమ్యమే తెలియకుండునా. కష్టకాలమందు గుండె సారిపోయిన గమ్యమే తెలియకుండునా. ఆస్వాదించారు. నూతన దీవెనతో, నూతన వస్త్రాలతో మీరు ధరింపు చేసినట్టుగా దయా, సాత్వికము, దేన మనస్సు, పవిత్రత అనేవి వస్త్రాలు కూడా వారు ధరించి రక్షణ వస్త్రం ధరించే వరకు నీ కాపుదల బిడ్డలకు దయచేయండి. యవన కాలం ముందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణములు వంటి వారిని మీ లేఖనం తెలియజేస్తుండగా అటు వారు తమ గుమ్మములో నిలబడి తమ శత్రువులతో పోరాడి జయాన్ని పొందుతారని నువ్వు ఇచ్చిన బహుమానము, నువ్వు ఇచ్చిన స్వాస్థ్యముగా రేపు దీవించండి. మరి చుట్టూ మీ కాపుదల భద్రత వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు చదువులను దీవెనతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వాద కారకులుగా చేయండి. తేజను కూడా జ్ఞాపకం చేసుకోండి. బిడ్డ ప్రభువు తండ్రి మీ దీవెనతో ఆశీర్వాదంతో నింపబడి చక్కని ఆరోగ్యంతో మీ నామానికి మహిమకారకమైన భవిష్యత్ కాల దీవెనతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. ఎస్తేరును అలంకరించినట్టుగా బిడ్డలను దీవించమని వేడుకుంటున్నాం. ఆశీర్వదించండి, మేలుతో నింపి నడిపించి మహింపనమని చేరి వచ్చిన సంఘము అలాగే బంధుమిత్రులకు సంబంధించిన వారిని ఆశీర్వదిస్తుండగా మొదట ఆకాశం నుంచి ఆశీర్వాదం బిడ్డలపై కుమరించమని దీవించమని యేసు దీవెనలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, సన్నిధి, సమాధానం మనకు సకల పరిశుద్ధులకు మరి ముఖ్యంగా నూతన వస్త్రాలు ధరింప చేయబడిన బిడకు, కుమారునికి, కుమార్తెకు సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు.
మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా.